వివాహంలో అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారో తెలుసా? అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్లిలో అయినా, తూతూ మంత్రంగా చేసుకునే పెళ్లిలో అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం వెనుక ఓ అర్థం, మండపానికి పడమటి దిశలో పెళ్లి ఉందని మీకు తెలుసా? కొడుకు కూర్చుని ఉంటే కన్యాదాత అయిన మామ అల్లుడి కుడికాలు తరువాత ఎడమ కాలిని కడిగి ఆ నీటిని తలపైన చల్లుకుంటారు. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ, అర్థ, కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుడిగా, బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతారు.